అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు మరోవైపు ప్రజల్లోకి వెళ్తుంది. ఇందులో భాగంగా లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో స్వయం సహాయక మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీకి శ్రీకారం చుడుతుంది రేవంత్ సర్కార్. లాంఛనంగా ఈ రోజు పరేడ్ గ్రౌండ్స్ లో లక్షల మంది మహిళలతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఇదే వేదిక మీద మహాలక్ష్మి గ్యారంటీపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇక కోడ్ ఎఫెక్ట్ లేకుండా ఒక్కొక్కటిగా లాంచింగ్ చేయడంపై దృష్టి సారించిన లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక మరోవైపు సభలో సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో గత బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను ఎండగడ్డంతో పాటు రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు మరోవైపుగా ప్రజల్లోకి వెళ్తుంది. ఇక ఇందులో భాగంగా లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో స్వయం సహాయక మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీకి శ్రీకారం చుడుతుంది రేవంత్ సర్కార్. లాంఛనంగా ఈ రోజు పెరేడ్ గ్రౌండ్స్ లో 1,00,000 మంది మహిళలతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఇక ఇదే వేదిక మీద మహాలక్ష్మి గ్యారంటీపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక కోడ్ ఎఫెక్ట్ లేకుండా ఒక్కొక్కటిగా లాంచింగ్ చేయడంపై దృష్టి సారించి లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక మరోవైపు సభలో సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో గత బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను ఎండగడ్డంతో పాటు రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరిస్తున్నారు.